అందరికీ జై హింద్. అందరికీ గురు పౌర్ణమి శుభాకాంక్షలు. ఈరోజు ఆషాఢ మాసంలో పౌర్ణమి. ఈరోజు మనము గురు పౌర్ణమి లాగా సెలబ్రేట్ చేసుకుంటాం. మనం హిస్టరీ చూసుకుంటే గనక వేదవ్యాస్ గారు ఎవరైతే మన వేదాలు రాశారో, అదేవిధంగా మహాభారతం రాశారో, ఈరోజు ఆయన పుట్టినరోజు. సో మన ఇండియన్ ట్రెడిషన్ ప్రకారంగా మనం ఈ రోజుని గురు పూర్ణిమ లాగా సెలబ్రేట్ చేసుకుంటాం. నేను ఈ ప్లాట్ఫామ్ ద్వారా నాకు చదువు నేర్పిన, నాకు స్పిరిచువల్ లెర్నింగ్ ఇచ్చిన ప్రతి ఒక్క గురుని నమస్కరించి థ్యాంక్ యూ అని చెప్పాలనుకుంటున్నాను. మీ లైఫ్లో ఎవరైతే గురువు అంధకారాన్ని తొలగించి జ్ఞానాన్ని అందించారో వాళ్ళందరికీ థ్యాంక్ యూ చెప్పే రోజు మనందరిది. ఇట్ ఈస్ పార్ట్ ఆఫ్ అవర్ ఇండియన్ ట్రెడిషన్. సో మర్చిపోకుండా మీరు కూడా మీ గురువుల్ని నమస్కరించండి. ఎందుకంటే ఇది మన సభ్యత, ఇది మన ఆచారం. ఇదిలా ఉండగా మన బుద్ధిస్ట్ ట్రెడిషన్లో కూడా ఈరోజే బుద్ధ గారు అందరికీ సారనాథ్లో ఫస్ట్ సర్మన్ ఇచ్చారు. ఆయన వాళ్ళ డిసైపుల్స్ని బోధిస్తూ ఈరోజే మొదటిసారిగా తన సర్మన్ ఇవ్వడం జరిగింది. దీన్ని బుద్ధ పూర్ణిమలా కూడా సెలబ్రేట్ చేసుకుంటారు. నేపాల్లో కూడా ఈ రోజుని టీచర్స్ డేలా కూడా సెలబ్రేట్ చేసుకుంటారు. సో మన భారతదేశంలో కూడా నార్త్ నుంచి సౌత్ వరకు, ఈస్ట్ నుంచి వెస్ట్ వరకు ఈ రోజుని ఎంతో ఉత్సాహంగా పిల్లలు గురు పూర్ణిమ లాగా సెలబ్రేట్ చేసుకుంటారు. సో మరొకసారి ఐడెంటిఫై దట్ గురు హూ హ్యాస్ బ్రాట్ అ పాజిటివ్ చేంజ్ ఇన్ యువర్ లైఫ్. టేక్ ఎ మూమెంట్ అండ్ డూ థ్యాంక్ దట్ గురు. మన గురువుల్ని మనం గౌరవించడము మన ఆచారం. సో ఈ ఆచారాన్ని మనము కంటిన్యూ చేద్దాము. సో ప్రతి ఒక్కరూ, ఒకవేళ మీకు ఈరోజు మీ గురువు ఎక్కడున్నారో తెలియకపోతే కమెంట్లో తన పేరు రాసి తను ఎలా మీ లైఫ్ని పాజిటివ్గా సరిదిద్దారో ఖచ్చితంగా రాయండి. థ్యాంక్ యూ అండ్ జై హింద్ ఆల్.